హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఒక Q&A చేద్దాం. ఈ క్వశ్చన్లు మీరు అడగమని, నాకు మాత్రం ఎటువంటి సంబంధం లేదు. మా అమ్మకు కూడా ముందే చెప్పేస్తున్నా, వీటికి నాకు మాత్రం ఏ సంబంధం లేదు. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు అబ్బాయి అయితే ఏం చేసేదానివి అంట. అంటే నువ్వు అబ్బాయిగా పుట్టుంటే ఏం చేస్తావు? అబ్బాయిగా పుట్టుంటే ఏం చేస్తావు? పెద్దగా చెప్పు. జాబ్ చేస్తానన్నా. జాబ్ చేసిద్దండి గైస్. అండ్ ఇంకో క్వశ్చన్, ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్, లవ్ మ్యారేజ్ అయితే ఒప్పుకుంటారా ఇంట్లో? గైస్ నాకు సంబంధం లేదు గైస్, అడగండి, నాకు తెలీదు. చెప్పు, అది చెప్పు, లవ్ మ్యారేజ్ అయితే ఒప్పుకుంటారా లేదా అంట. మరి ఈ రోజులు బట్టి ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటారంటే గైస్ నాకు తెలీదు. మళ్ళీ ఇంకొకటి, అందులో మళ్ళీ క్యాస్ట్ వేరైనా ఒప్పుకుంటారా లేదా అని కూడా అడిగారు. లేదు లేదు, క్యాస్ట్ క్యాస్ట్ అయితే ఒప్పుకోరండి గైస్. విన్నారా? లవ్ మ్యారేజ్ ఒప్పుకుంటారంటే, క్యాస్ట్ అయితే ఒప్పుకోరండి. అండ్ ఇంకోటి ఫారెన్ సంబంధం వస్తే ఇచ్చి చేస్తారా లేదా అని మా ఫ్రెండ్ అడిగింది. నచ్చితే చేస్తాం, నచ్చిపోతే చెయ్యం. నచ్చితే చేస్తారంట గైస్. మా ఫ్రెండ్, మీ అమ్మాయికి ఒక లవ్ స్టోరీ ఉంది, అది నీకు తెలుసా లేదా అని అడుగుతున్నారు. అమ్మా, నేను స్టార్ట్ చేయలేదా? చేశారా? స్టార్ట్ చేశారా? చెప్పు, నాకు ఒక లవ్ స్టోరీ ఉంది, అది నీకు తెలుసా లేదా అని అడుగుతున్నారు. తెలీదండి గైస్, బికాస్ నాకు కూడా తెలియదు నాకు ఉందన్న సంగతి. అండ్ ఇంకోటి, నేనేం అడగాలి అనుకున్నా అంటే నువ్వు లైఫ్లో ఏం సాధించాలి అనుకున్నా ఒకవేళ చదువుకుని ఉంటే? నేను అనుకున్నాను అవకు అనుకుంటానా, బాగా మంచిగా జాబ్ చేసి మంచిగా బతకాలని లైఫ్ అనుకుంటా. ఓకే, ఇంకోటి అంటే ఈ కోరిక లైఫ్లో ఏదైనా చేయాలి అనుకుంటే అదేంటిది? అంటే ఇది చెయ్యాలి అంటే కొంతమందికి ఉండి చూడు, ఫ్లైట్ ఎక్కాలి ఖచ్చితంగా, అట్టాగా నీకు ఇట్లాంటి ఒక కోరికలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, నాకు కోరికలు ఫ్లైట్ ఎక్కాలేమని అవి కాదు, ఇంకేమన్నా అంటే ఇంకా అట్లాంటి వేరే ఏమన్నా అట్లాంటి ఏదైనా లైఫ్లో ఇది చెయ్యాలి అని అట్లాంటి చేయాలి. ఇప్పుడు మా కొంతమందికి ఉండి కదా ఇట్లాగా పెద్ద జాబ్ తెచ్చుకొని మంచి ఇల్లు అట్లా నీకేంటియో చెప్పు. నీకు అట్లా ఏదైనా చెయ్యాలి అని ఉన్నది వద్దులే, చెప్పేంటో. ఏం లేవు, ఏం లేవండి గైస్. ఇంకా ఇంకోటి అంటే బాగా నీకు హ్యాపీనెస్ ఇచ్చిన మూమెంట్ ఏంది? అంటే ఇప్పుడు ఎన్ని రోజుల్లో నీకు బాగా సంతోషంగా అనిపించింది ఏంటి? సంతోషంగా ఏంటంటే సంతోషంగా ఏం జరిగినప్పుడు నీకు అనిపించింది అది చెప్పు. ఏం జరిగింది? మా అమ్మాయి మంచి జాబ్ వచ్చినా సంతోషం. పెద్దగా చెప్పాలి, వినిపించాలి కదా, నువ్వు చిన్న చిన్నగా చదివితే నాకే వినిపించావు. నాకు వినిపించాలా? మా అమ్మాయికి జాబ్ వచ్చిందని నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే మా అబ్బాయికి కూడా రావాలని చాలా సంతోషం ఉంది, రావాలని. ఇంకా మంచి ఆరోగ్యం కూడా బాగా చూసుకున్నాను మా అమ్మాయి మా అబ్బాయి అని చాలా సంతోషం ఉంది. ఇంకా ఇప్పటికైతే అయ్యే గుర్తున్నాయి. ఇంకా క్వశ్చన్స్ చూసి అడుగుతాము. ఇప్పుడు క్వశ్చన్స్ యూట్యూబ్ గురించి అడుగుతాం గైస్. నేను యూట్యూబ్ చేస్తున్నాను, నీకు తెలుసుగా? తెలుసా? ఓకే, నీకు నేను యూట్యూబ్ చేయడం ఇష్టమేనా? మళ్ళీ జనాలందరూ ఈ పిల్లలు యూట్యూబ్ చేస్తుంది, వీడియో చేస్తున్నాను ఏమనుకుంటారని నీకేం లేదుగా? అంటే ఏమనిపించింది యూట్యూబ్ చేస్తున్నా అన్నప్పుడు? సంతోషం అంట. మన బిగ్గెస్ట్ చైర్ లీడర్. ఇందాక చైన్లోకి పోయి అమ్మి పిన్ని దగ్గరికి పోయి ఏం చెప్పొచ్చావు అది చెప్పు. అదే మా అమ్మ యూట్యూబ్ ఛానల్ పెట్టింది, మీ ఫోన్ కొత్తగా రావట్లేదా అని అడుగుతుంది గైస్. అదే చెప్పు, ఏం చెప్పావు అందరికి చైన్లో కానీ నారాయణ బాబాయ్ వాళ్ళకి ఏం చెప్పావు చెప్పు. ఐశ్వర్య యూట్యూబ్ ఛానల్ చేస్తుంది, మీ ఫోన్లకు వస్తున్నాయా రావట్లేదని అడిగేసి.
అదే గైస్ అందరి దగ్గరికి వెళ్ళి మా అమ్మ యూట్యూబ్ చేసింది, వచ్చినాయా మీ ఫోన్కి రాలేదా అని అడుగుతున్నారు. వాళ్ళందరేమో మీరు షేర్ చేయాలి కదా, అప్పుడు మీరు అందరు షేర్ చేస్తే అందరి ఫోన్స్కి వెళ్తుంది. ఈ Q&A సెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంతే, ఇంకా ఈ వీడియో బాయ్ బాయ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే పార్ట్ 2 చేద్దాం. బాయ్ చెప్పి ఇంకా బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్. నువ్వు కూడా చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. చేయండి. బాయ్ గైస్.